అసెంబ్లీ మీటింగ్లు షాలైనంక లోపల అన్ని పార్టీల లీడర్లు అరుచుకుంటా, కౌంటర్లతోని కామెంట్లు చేసుకుంటా కానొచ్చే కంటే, ముందుగాల్నే సభకి ఎంట్రీ ఇచ్చేటప్పుడే తీరొక్క నిరసనలతోని కానొస్తుర్రు. ఇయాల బీజేపీ ఇగో ఈ తీర్ల నిరసనతోని వచ్చిర్రు. ఎవ్వరు తగ్గుతలేరు కదా. ఓ దిక్కు సీఎంతో సహా అధికార పార్టీలు అదానికి వ్యతిరేకంగా ర్యాలీలు తీసుకుంటా గానొస్తాయి, ఇంకో దిక్కు ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీకి తీరొక్క నిరసనలతోని వచ్చుకుంటా గానొస్తుర్రు. రైతులకు బేడీలేసినందుకు నిరసనగా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేతికి బేడీలేసుకొని వస్తే, ఇలా కమలం పార్టీ ఎమ్మెల్యేలు ఇగో ఇట్లా ఎడ్ల బండి ఎక్కి అసెంబ్లీకి వచ్చిర్రు. రైతులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదు, 2 లక్షల రుణమాఫీ చెయ్యలేదు, సబల అన్నదాతల గురించి చర్చ అయితలేదు అని చెప్పేటందుకు ఈ ముచ్చట ముంగటేసుకుర్రట. ఇక చూసినోళ్ళు తీరొక్క కామెంట్లు చేయబట్టిరు. మీరే చెప్పాలిగా రైతుల గురించి అలా రందుల గురించి. సెంట్రల్ పవర్లున్న మీ బీజేపీ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టిచ్చిరన్న ముచ్చట మర్చిపోయిర్రా ఎట్లా? ఢిల్లీలో వారాల కమానం రోడ్ల మీదనే ఉండి రైతు వ్యతిరేక చట్టాలొద్దని లడాయి చేసిన అన్నదాతల్ని అరిగోసలు పెట్టిచ్చిరని యాదలేనట్టు చేస్తుర్రా ఏంది? ఇన్ని చేసినా మీరు పక్క పాటోళ్ళు రైతులకేం చేస్తుందని ఎడ్ల బండి ఎక్కిర్రంటే ఏమనాలో మరి అనుకుంటా మాట్లాడుతుర్రు కొందరు. ఇక హామీల గురించి చెప్పుకుంటా, జన్ ధన్ ఖాతాల దన్ పైసలు పడతాయని, నల్లధనం వెనకకు తెస్తామని ఎన్నెన్ని హామీలు చెప్పి అందులో ఎన్ని మీరు నెరవేర్చిర్రని అవతల పాటలు నడుచుకుంటామని బయలుదేరిర్రు అనుకుంటా లాజిక్కులు తీస్తురు ఇంకొందరు. మరి ఈ లెక్కన ఇంకా ఈ అసెంబ్లీ సెషన్లు పురాగా అయిపోయే వరకల్లా ఇంకేమేం కొత్త కాన్సెప్ట్లతోని పబ్లిక్ ముంగట్కు వస్తారో చూడాలి. ఇండ్లల్లుండే ఓ అక్కలు చెల్లెలు వదినలు జర పైలంగుండుర్రి. డోర్ బెల్ కొట్టంగానే సుట్టమో పక్కమో అని డోర్ తీస్తే టొక్కున మెల్లలున్న గొలుసులు తెంపుకొని పరారైతారు ఈ జీడిత్తుగాని లెక్క. అగో ఎవలో వచ్చి డోర్ కొడుతురు. సరేతి ఎవలో చూద్దామని డోర్ తీసిన పాపానికి ఈ మసిబట్ట మొక్క పొడి ఏం చేసిండో చూడుర్రి. ఓష్ని వీనింట్లో మా నువ్వోయా ఎంత పని చేసే ఈ జీడిత్తుగాడు ముద్దుగా సుట్టం లెక్కనే వచ్చి ఒక తీరుగా డోర్ కొడితే ఎంత పని మీద వచ్చిండో అని దర్వాజా తెరిచిన పాపానికి లోపలికి పోయి అటుక్కున వెడలున్న గొలుసు తెంపుకొని పారారైండు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్షి కోట్ సన్ సిటీలున్న ఓ అపార్ట్మెంట్లో అయింది ఇదంతా. కాలింగ్ బెల్ కొట్టి మరి ఆమె మెడలకెళ్ళి 4 తులాల పుస్తలు తాడి తెంపుకపోయిందంటే ఎంత తారీఫ్ చేయాలి ఏం కథ. అరే దొంగతనాలల్లో ఎన్నో తీర్లు ఎన్నో విద్యలు చెప్పుకున్నాం చూసినాం గాని ఇట్లా మన ఇళ్లకే వచ్చి దోసుకపోవడు ఇప్పుడే చూస్తున్నాం. ఇక ఈ జీడిత్తు గాని పట్టుకోనికి సీసీ కెమెరాలు చూసి కేసు రాసుకురట పోలీసులు. చూడాలిగా వాడు దొరుకుతాడో లేడు. ఎందుకైనా మంచిది, ఎంత గేటెడ్ కమ్యూనిటీలలో ఉంటే మాత్రం మాకేం కాదని నిమ్మలం కాకుర్రి. జర మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా, ఏమంటున్నాం పైలం మరి.